మిత్రులందరికీ స్వాగతం. సో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ ప్రవీణ్ రెడ్డికి స్వాగతం. సో ఈ రోజు క్లాస్లో మనం ఎగ్జాక్ట్గా ఏం నేర్చుకోబోతున్నామంటే, వన్స్ రూట్ బ్రిడ్జ్ అనేది డిసైడ్ అయిన తర్వాత ఏదో ఒక పర్టికులర్ బ్రిడ్జ్ ఐడి వాల్యూ బేస్ చేసుకుని రూట్ బ్రిడ్జ్గా క్రియేట్ అవుతుందని మనకు తెలుసండి. సో అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్ ఏంటంటే సెలెక్టింగ్ ది రూట్ పోర్ట్, రైట్? సో రూట్ పోర్ట్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలో దాని గురించి మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా డిస్కస్ చేసుకుంటామండి. సో ఎప్పుడు ఈ రూట్ పోర్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటామంటే, చూడండి, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది సెలెక్టింగ్ ది రూట్ బ్రిడ్జ్, రైట్? సో ఎలక్షన్ ఆఫ్ ది రూట్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిన తర్వాత మనము ఎలక్షన్ ఆఫ్ ది రూట్ పోర్ట్స్ విల్ బి స్టార్ట్, అంటే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, రైట్, సో రూట్ బ్రిడ్జ్లో రూట్ పోర్ట్స్ అనేవి ఉండవండి. సో ఓన్లీ ఎక్కడైతే రూట్ పోర్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నాన్ రూట్ బ్రిడ్జ్లో మాత్రమే మనం రూట్ పోర్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రూట్ బ్రిడ్జ్ అనుకున్నారంటే, ఇది నాన్ రూట్ బ్రిడ్జ్, ఇది నాన్ రూట్ బ్రిడ్జ్. సో ఇక్కడ మల్టిపుల్ పోర్ట్స్ ఉన్నా కానీ ప్రతి నాన్ రూట్ స్విచ్లో ఉంచి ఒక్క పోర్ట్, అంటే ఈ ఇంటర్ఫేస్ కానీ ఏదో ఒకటి రూట్ పోర్ట్ అవుతుంది అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం అండి, రైట్? సో ఈ రూట్ పోర్ట్ సెలెక్ట్ చేయడానికి మనం ఏం ఫాలో అవ్వాలంటే, ఇక్కడ చూడండి, సో నాన్ రూట్ బ్రిడ్జ్ హ్యావింగ్ ద బెస్ట్ పాత్ టు రీచ్ టు ది రూట్ బ్రిడ్జ్ వి సెలెక్ట్ యాజ్ ది రూట్ పోర్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ S2 అనే స్విచ్ తీసుకుంటే ఈ రూట్ బ్రిడ్జ్కి నేను ఇలా అన్నా వెళ్ళొచ్చు, ఇంకొక పాసిబిలిటీ ఇలా అన్నా వెళ్ళొచ్చు. సో అవుట్ ఆఫ్ దీస్ పాత్ 1 పాత్ 2లో విచ్ ఎవర్ ఈజ్ ద బెస్ట్ పాత్, సో దాన్ని బేస్ చేసుకొని మనం రూట్ పోర్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటామండి. సో ఈ రూట్ పోర్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఇక్కడ బెస్ట్ పాత్ అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే, అగైన్ మనం BPDU మెసేజెస్ గురించి ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా, మళ్ళీ ఆ BPDU మెసేజ్ యూజ్ చేసుకునే మనము ఆ బెస్ట్ రూట్ పాత్ అనేది, రూట్ కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తామండి. అంటే ది BPDU ఇంక్లూడ్ ది రూట్ పాత్ కాస్ట్. దిస్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ ది పాత్ ఫ్రమ్ ది సెండింగ్ స్విచ్ టు ది రూట్ బ్రిడ్జ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకో, ఇదేంది సెండింగ్ స్విచ్, ఎక్కడికి మనం రీచ్ అవ్వాలి? బెస్ట్ పాత్ రూట్ బ్రిడ్జ్కి. సో ఈ పాత్ని ఎవరు అంటే BPDU మెసేజెస్ యూజ్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తామనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఎగ్జాక్ట్ దీని మీనింగ్ ఏంటంటే, వాట్ ఈస్ ద కాస్ట్ ఫ్రమ్ అవర్ స్విచ్ టు ది రూట్ స్విచ్, అంటే మన స్విచ్ నుంచి ఇంకొక స్విచ్కి ఉండే కాస్ట్, రైట్? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటంటే, ఎవ్రీ నాన్ రూట్ స్విచ్ విల్ సెలెక్ట్ ఓన్లీ 1 రూట్ పోర్ట్. అంటే ఈ పర్టికులర్ స్విచ్ తీసుకుంటే ఇదొక పోర్ట్ ఉంది, ఇదొక పోర్ట్ ఉంది, కానీ అవుట్ ఆఫ్ దిస్ పోర్ట్ ఓన్లీ 1 విల్ బికమ్ ది రూట్ పోర్ట్ అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఏది రూట్ పోర్ట్గా సెలెక్ట్ అవుతుంది అంటే, ఏదైతే దగ్గరగా ఉంటుందో రూట్ బ్రిడ్జ్కి, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఓవరాల్ కాస్ట్, ఆర్ వీ కెన్ సే దట్ బెస్ట్ పాత్, రైట్? సో టు ది రూట్ బ్రిడ్జ్ అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. ద ఓవరాల్ కాస్ట్ ఈస్ నౌన్ యాజ్ ది ఇంటర్నల్ రూట్ పాత్ కాస్ట్. అంటే మీనింగ్ ఏంటంటే, ఈ ఇంటర్నల్ రూట్ పాత్ కాస్ట్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఈ లింక్లో రూట్ బ్రిడ్జ్ని వెళ్ళడానికి మనకు కాస్ట్ 19 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇలా కూడా మనం వెళ్ళొచ్చు కదా, అంటే ఇక్కడ 19 + 19, అంటే షార్టెస్ట్ వాల్యూ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఇలా వెళ్ళినప్పుడు 19, ఇది ఒక పాసిబిలిటీ. ఒకవేళ నువ్వు ఇలా వెళ్తే ఇది సమ్ ఆఫ్ ది 2 పాత్స్ అనేది గుర్తుపెట్టుకోండి, రైట్? సో దాని మీనింగ్ ఏంటంటే, సమ్ ఆఫ్ ది ఆల్ ది పోర్ట్స్ కాస్ట్ అలాంగ్ ది పాత్ టు ది రూట్ పోర్ట్ అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. సరే, ఓకే, ఇప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి రూట్ పోర్ట్ అనే దాని గురించి చూద్దామండి. సో ఈ డిస్కషన్లో మనం రూట్ పోర్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఎవరికండి? నాన్ రూట్ బ్రిడ్జెస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఈ టేబుల్ అయితే తెలిసి ఉండాలండి, రైట్? సో ఆ టేబుల్ ఏంటంటే లింక్ స్పీడ్ బేస్ చేసుకొని, రైట్? సో ఏదైతే అంటే ఈ లింక్ స్పీడ్ ఏదైతే ఉంటుందో, దేనికి ఎక్కువైతే ఉంటుందో ఆ పర్టికులర్ లింక్ని మనము రూట్ పోర్ట్గా డిసైడ్ చేస్తామండి. సో ఇక్కడ వాల్యూస్ ఇచ్చిండ్రు, ట్రై టు రిమెంబర్ దిస్ వాల్యూ. అంటే ఈ లింక్ స్పీడ్ వచ్చి 10 MBPS అయింది అనుకోండి. సో అప్పుడు దాని కాస్ట్ వచ్చి 100 అండి. 100 MBPS స్పీడ్ అయితే 19 అండి. 1 GBPS స్పీడ్ అయితే 4, 10 GBPS అయితే 2 అండి. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఏది లీస్ట్ కాస్ట్ ఉంటుందో సో దాన్ని మనం ఏం చేస్తామంటే రూట్ పోర్ట్గా సెలెక్ట్ చేసుకుంటాం. అరే, లీస్ట్ కాస్ట్ రూట్ పోర్ట్ అంటే ఏంటంటే, ఇక్కడ 2 అంటే ఎక్కువ లింక్ స్పీడ్, 4 అంటే ఈ 1 GBPS స్పీడ్, 19 అంటే 100 MBPS స్పీడ్. అంటే ఇప్పుడు నీకు 2 ఉంది ఆ కాస్ట్ అనేది, ఇంకొకటి 4 ఉంది. విచ్ వన్ ఈజ్ ప్రిఫరబుల్ అండి? దీంట్లోనే కదా హై బ్యాండ్ విత్ ఉంటుంది, హై స్పీడ్ లింక్ స్పీడ్ ఉంటుంది. సో లీస్ట్ కాస్ట్ ఉండే వాల్యూని మనం ఏం చేస్తామంటే రూట్ పోర్ట్గా సెలెక్ట్ చేసుకుంటామండి. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో బై డిఫాల్ట్గా మోస్ట్ ఆఫ్ ది సిస్కో స్విచెస్లో స్పీడ్ ఏముంటుందంటే 100 MBPS అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నేను ఇది రూట్ బ్రిడ్జ్గా సెలెక్ట్ అయిపోయింది ఎలక్షన్ ప్రాసెస్లో. ఇది నాన్ రూట్ బ్రిడ్జ్, ఇది నాన్ రూట్ బ్రిడ్జ్. నాన్ రూట్ బ్రిడ్జ్లోంచి ఒక పర్టికులర్ లింక్ అనేది రూట్ పోర్ట్గా క్రియేట్ అవ్వాలి. ఆ రూట్ పోర్ట్ క్రియేట్ అవ్వాలంటే, సో ఫస్ట్ మనం చూసే పారామీటర్ ఏంటంటే లింక్ స్పీడ్ అనేదాన్ని, లేదంటే కాస్ట్. కాస్ట్ అంటే ఏంది? షార్టెస్ట్ పాత్ బిట్వీన్ ఫ్రమ్
అవర్ నాన్ రూట్ బ్రిడ్జ్ టు ది రూట్ బ్రిడ్జ్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం S2 నుంచి S1కి వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 MBPS స్పీడ్ లింక్ అనుకుందాం, రైట్. సో అదేవిధంగా ఇది 100 MBPS స్పీడ్ లింక్ అనుకుందాం. సో ఇది కూడా 100 MBPS స్పీడ్ లింక్ అనుకుందాం అండి. అంటే 100 MBPS స్పీడ్ లింక్ ఉంటే మనకు కాస్ట్ ఎంత ఉంటుందంటే ఇది 19, ఇది 19, ఇది 19. సో ఈ నాన్ రూట్ బ్రిడ్జ్కి ఇది రూట్ పోర్ట్ అనేది ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే జస్ట్ కాస్ట్ అనేది యాడ్ చేయండి, లీస్ట్ కాస్టే కదా టువర్డ్స్ టు ది రూట్ బ్రిడ్జ్ అనేది. సో ఇప్పుడు ఇలా వెళ్ళినప్పుడు మనకు కాస్ట్ ఏముందండి 19, ఏది ఈ పాత్ 1లో, రైట్. సో నెక్స్ట్ పాత్ 2 ఏంటంటే ఇలా వెళ్ళి మనం ఇలా వెళ్ళొచ్చు కదా, అంటే మీనింగ్ ఏంటంటే 19 + 19 ఏమొస్తుంది అంటే 38. అంటే పాత్ 1లో ఏమో మనకు 19 వచ్చింది, పాత్ 2లో ఏమో మనకు 38 వచ్చింది. ఇప్పుడు ఏది లీస్ట్ కాస్ట్ అండి? సో లీస్ట్ కాస్ట్ వచ్చి మనకు 19 కాబట్టి సో మనం ఈ వాల్యూ అనేది తీసుకుంటామండి. సో దీన్ని ఏమంటారంటే ఇప్పుడు రూట్ పోర్ట్ అంటాము. సో ఇది అనేది రూట్ పోర్ట్ కాదనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి. ఆ ప్రాబ్లం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసిందంటే మీరు అర్థమవుతుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ వచ్చి 19 అనుకుందామండి. సో ఇది 19 అనుకుందాం, ఇది 19 అనుకుందాం, ఇది 19 అనుకుందాం. సో ఇది మన రూట్ బ్రిడ్జ్ అనుకుందాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఇది నాన్ రూట్ బ్రిడ్జ్ అనుకుందాం, దీని గురించి కాసేపు మర్చిపోండి. ఇది నాన్ రూట్ బ్రిడ్జ్ అనుకుంటున్నాం. సో ఈ నాన్ రూట్ బ్రిడ్జ్లో మనకు ఈ ఇంటర్ఫేస్ లింక్ ఉంది, ఈ ఇంటర్ఫేస్ లింక్ ఉంది. అంటే ఈ 2 ఇంటర్ఫేసెస్ లింక్లో ఒక్కటి మాత్రమే రూట్ పోర్ట్గా క్రియేట్ అవుతుందని మనకు తెలుసు, కరెక్ట్. సో రూట్ పోర్ట్గా క్రియేట్ అవుతుందంటే ఇప్పుడు ఇదా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలండి, మనం కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. లీస్ట్ కాస్ట్ ఎవరికి ఉంటుందో వాళ్ళని మనము రూట్ పోర్ట్గా క్రియేట్ చేస్తామని తెలుసు కదా. ఇప్పుడు మనం కాస్ట్ సెలెక్ట్ చేసుకుందాం. అంటే ఒకవేళ ఏదైతే ఈ పాత్లో కానీ ఇది వెళ్ళిందంటే దాని కాస్ట్ ఏంటంటే 19 + 19 = 38. ఒకవేళ ఈ నాన్ రూట్ బ్రిడ్జ్ నుండి ఈ రూట్ బ్రిడ్జ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇట్లా వెళ్ళింది అనుకుందాం. ఇప్పుడు కాస్ట్ ఏముంటుంది, ఇది 19, ఇది 19 అంటే 38. ఒకవేళ ఇలా వెళ్ళిందంటే కాస్ట్ ఏముంది 19, 19, 38. అంటే ఇలా వెళ్ళినా మనకు 38 ఉంది, ఇలా వెళ్ళినా మనకు 38 ఉంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంది, ఏదైతే లీస్ట్ కాస్ట్ ఉంటుందో దాన్ని మాత్రమే మనము రూట్ పోర్ట్గా సెలెక్ట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు దీంట్లో కాస్ట్ ఈ పాత్ 1లో కాస్ట్ సేమే ఉంది, ఈ పాత్లో కూడా కాస్ట్ సేమే ఉంది. సో ఇలాంటి కేసెస్లో మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఆ రూట్ పోర్ట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ది కాస్ట్ ఓకే. ఇప్పుడు కాస్ట్ అనేది మ్యాచ్ అయింది, మ్యాచ్ అంటే టై అయిందంటే మల్టిపుల్ పాత్లో సేమ్ కాస్ట్ ఉంది నాన్ రూట్ బ్రిడ్జ్ నుంచి రూట్ బ్రిడ్జ్కి. ఇప్పుడు నువ్వు ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు ఏది రూట్ పోర్ట్ ఏది రూట్ పోర్ట్ కాదని. సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఇఫ్ దేర్ ఈస్ ఏ సేమ్ రూట్ కాస్ట్ ఫర్ మల్టిపుల్ పాస్, హౌ టు సెలెక్ట్ ది రూట్ పోర్ట్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ పారామీటర్ మనం దేని చూసి సాల్వ్ చేసినాం, లీస్ట్ కాస్ట్, స్పీడ్ని బేస్ చేసుకుని దేంట్లో ఎక్కువ లింక్ స్పీడ్ ఎక్కువ ఉంటుందో దాన్ని మనము రూట్ పోర్ట్గా ఫైండ్ అవుట్ చేస్తాం, రైట్. సో ఒకవేళ ఇది టై అయింది అనుకో, అంటే ఇక్కడ దీనికి ఇలా వెళ్ళిన 38 వచ్చింది, ఇలా వెళ్ళిన 38 వచ్చింది అనుకుందాం. ఇది టై అయింది. టై అయినప్పుడు మనం నెక్స్ట్ చూసేది ఏంటంటే ది లోయెస్ట్ ఫార్వర్డింగ్ స్విచ్ ఐడి. మనం ఇంతకుముందు క్లాస్లో బ్రిడ్జ్ ఐడి గురించి నేర్చుకున్నాం కదా. బ్రిడ్జ్ ఐడిలో ఏముంటుంది, ప్రయారిటీ వాల్యూ, సిస్టమ్ ఐడి ప్లస్ మ్యాక్ ఐడి అని ఉంటుంది కదా. సో ఈ బ్రిడ్జ్ ఐడి బేస్ చేసుకుని మనం ఏమైతే ఫైండ్ అవుట్ చేస్తామండి. అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటంటే ఇక్కడ 38 ఉంది, ఇటు వెళ్ళిన 38 ఉంది. సో దీనికి బ్రిడ్జ్ ఐడి వాల్యూ ఉంటుంది కదా, అలాగే దీనికి బ్రిడ్జ్ ఐడి వాల్యూ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సంథింగ్ 37268 ఉంది అనుకుందాం, సంథింగ్ లైక్. లేదంటే మీకు సింపుల్గా ఇది 200 ఉంది అనుకుందాం బిఐడి వాల్యూ, ఇది 300 ఉందాం అనుకుందాం. ఇప్పుడు ఈ ఫార్వర్డింగ్ అంటే మన నాన్ రూట్ స్విచ్ నుంచి మనం ఇటు వెళ్ళేది ఇది ఫార్వర్డింగ్. సో ఇక్కడ దీనికి ఏముందండి వాల్యూ 2000 ఉంది, ఏది బ్రిడ్జ్ ఐడి. దీనికి వాల్యూ ఏముందండి 3000 ఉంది. ఇప్పుడు లీస్ట్ కాస్ట్ ఏందండి, సో 2000 కాబట్టి ఈ 2000 అనేది వెళ్తుందండి ఎప్పుడు ఈ బ్రిడ్జ్ ప్రయారిటీ వాల్యూని బట్టి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ప్రాబ్లం కూడా వస్తుందండి. అంటే ఫస్ట్ ఇది స్పీడ్ టై అయిపోయినప్పుడు మనం బ్రిడ్జ్ ప్రయారిటీ వాల్యూ చూస్తాం ఇంక్లూడింగ్ వీలాన్ ఐడి. సో ఇది కూడా టై అయింది. అంటే మీనింగ్ ఏంటంటే ఇది 32769 ఉంది ఇంక్లూడింగ్ వీలాన్ ఐడి, ఇది 32769 ఉంది అనుకుందాం. అంటే ఫస్ట్ పారామీటర్లో ఇది 38, ఈ పార్ట్తో 38 రెండు మ్యాచ్ అయినాయి. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రయారిటీ ఐడి చూస్తున్నాం. ప్రయారిటీ ఐడి విత్ వీలాన్ 32769, ఇది 32769 ఉంది కదా. అంటే ఈ రెండు సేమ్ 32769 ఉన్నాయి. అప్పుడు నెక్స్ట్ నువ్వేం చెక్ చేయాలంటే మ్యాక్ అడ్రస్ చెక్ చేయాలి. ఎప్పుడు ఈవెన్ ప్రయారిటీ వాల్యూ కూడా సేమ్ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మ్యాక్ అడ్రస్ ఏఏ అనుకో, ఇది బీబీ అనుకో. మళ్ళీ కండిషన్ ఏంటంటే ఎవరికైతే లో మ్యాక్ అడ్రస్, లీస్ట్ మ్యాక్ అడ్రస్ ఉంటుందో వాళ్ళని మనం ఏం సెలెక్ట్ చేయాలంటే రూట్ పోర్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు ఇది టై అయినప్పుడు దీనికి చెక్ చేస్తాం, ఈ ప్రయారిటీ ఐడి వాల్యూ కూడా సేమ్ ఉన్నప్పుడు నెక్స్ట్ మ్యాక్ అడ్రస్ గురించి చెక్ చేస్తామండి. ఇప్పుడు ఏది రూట్ పోర్ట్ అవుతుందండి, ఇది రూట్ పోర్ట్ అవుతుంది. ఎందుకంటే కాస్ట్ 38, దీంట్లో బ్రిడ్జ్ ఐడి సేమ్, అంటే ప్రయారిటీ వాల్యూ సేమ్, ఇక్కడ ప్రయారిటీ వాల్యూ సేమ్. బట్ మ్యాక్ అడ్రస్ చెక్ చేసినప్పుడు ఈ మ్యాక్ అడ్రస్ ఏఏ, ఇది బిఈ,
బీబీ ఏఏ అనేది లీస్ట్ కాబట్టి మనము రూట్ పోర్ట్గా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది రూట్ పోర్ట్ కాట్ అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి. చూడండి, ఫస్ట్ ఈ పాయింట్ సాల్వ్ చేసినాం. నెక్స్ట్ ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు దీని గురించి డిస్కస్ చేసుకున్నామండి. సో ఇక్కడ సెలెక్టింగ్ ద రూట్ పోర్ట్లో మళ్ళీ మనకి ఇంకొక ప్రాబ్లం ఉంటుందండి. ఆ కండిషన్ ఏంటంటే వాట్ ఇఫ్ దేర్ ఈస్ ఏ సేమ్ రూట్ కాస్ట్, అంటే కాస్ట్ వాల్యూ సేమ్ ఉండి సరే బ్రిడ్జ్ ఐడి వాల్యూ కూడా సేమ్ ఉంది, అంటే ప్రయారిటీ వాల్యూ ప్లస్ మ్యాక్ అడ్రస్ కూడా సేమ్ ఉంది, రైట్. సో అప్పుడు ఎలా నువ్వు రూట్ పోర్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటావు. అరే ఇక్కడ నీకు డౌట్ రావాల్సింది ఏంటంటే మ్యాక్ అడ్రస్ ఎందుకు సేమ్ ఉంటుంది అబ్బా అనే పాయింట్ నీకు వస్తుంది కదా. అంటే మల్టిపుల్ స్విచ్ ఉన్నప్పుడు లేయర్ 2 నెట్వర్క్లో ప్రతి స్విచ్కి యూనిక్ ఐడెంటిఫికేషన్ అడ్రస్ ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటామంటే మ్యాక్ అడ్రస్ అంటామని తెలుసు. సో ప్రతిదీ యూనిక్ ఐడి. అంటే ఇప్పుడు నువ్వు మ్యాక్ అడ్రస్ సేమ్ అనే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుందంటే ఒకవేళ నువ్వు స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది అంటే రెడ్నెంట్ లూప్ని నువ్వు రెడ్యూస్ చేయడానికి ఇలా ఇంప్లిమెంట్ చేసినావు అనుకుందాం. సో డయాగ్రామ్ అనేది ఇలా వచ్చింది అనుకుందాం. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎగ్జాంపుల్లో ఇది రూట్ బ్రిడ్జ్, ఇవి నాన్ రూట్ బ్రిడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి ఇది నాన్ రూట్ బ్రిడ్జ్ కాబట్టి నేను దీనికి రూట్ పోర్ట్ అనేది సెలెక్ట్ చేయాలి. సో రూట్ పోర్ట్ సెలెక్ట్ చేయాలంటే మనకి ఏంది ఫస్ట్ కాస్ట్ అనేది చెక్ చేయాలా. లెట్ ఇట్ బి ఇది 19 అనుకుందాం, ఇది 19 అనుకుందాం, లింక్ స్పీడ్ 100 Mbps అనుకుందాం. అంటే ఈ లింక్ నుంచి వెళ్ళినప్పుడు 38 ఉంది. మళ్ళీ ఈ లింక్ నుంచి వెళ్ళినప్పుడు ఏమవుతుంది 19 + 19 ఏమవుతుంది అండి 38. అంటే ఫస్ట్ ఇది టై అయింది. సో నెక్స్ట్ మనం ఏం చెక్ చేస్తామండి సెకండ్ పాయింట్లో బ్రిడ్జ్ ఐడి ప్లస్ బ్రిడ్జ్ ఐడి కూడా సేమ్ ఉందంటే అప్పుడు మ్యాక్ అడ్రస్ చెక్ చేస్తాం. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 32769 ఉంది అనుకో. సో బ్రిడ్జ్ ఐడి అంటే దీనికి 32769, దీ లింక్కి 32769. సో ఫస్ట్ మళ్ళీ నెక్స్ట్ టైం చెక్ చేయాలంటే మనం మ్యాక్ అడ్రస్ చెక్ చేయాలి. సో సేమ్ స్విచ్కే కదా ఈ రెండు లింకులు కనెక్ట్ అయినాయి. ఇప్పుడు మ్యాక్ ఐడి కూడా ఏముంటుందండి సేమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మ్యాక్ ఐడి సేమ్ ఉంది, బ్రిడ్జ్ ఐడి సేమ్ ఉంది, కాస్ట్ కూడా సేమ్ ఉంది. ఇప్పుడు నేను ఈ రెండు పోర్టుల్లో ఏది రూట్ పోర్టు ఏది నాన్ రూట్ పోర్ట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తానంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే దేనికైతే ఇది టై అయినప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే లోయెస్ట్ ఫార్వర్డింగ్ ఫిజికల్ పోర్ట్ నెంబర్. అంటే మనకి ఈ స్విచ్కి ఫార్వర్డింగ్ స్విచ్ ఏంటంటే ఇదే కదా, మన ఫార్వర్డింగ్ స్విచ్ ఇదే కదా. అంటే ఇప్పుడు నీకు ఇవన్నీ టై అయినప్పుడు నెక్స్ట్ నువ్వేం చెక్ చేయాలంటే ఈ ఫార్వర్డింగ్ స్విచ్ అంటే దీనికి ఇదే కదా అబ్బా ఫార్వర్డింగ్ అంటే ఇదే కదా పోర్ట్, ఈ పోర్ట్ అనేది ఈ స్విచ్ కండి. ఇది ఫార్వర్డింగ్ స్విచ్ యొక్క పోర్ట్ నెంబర్ చూడండి. సో ఈ పోర్ట్ నెంబర్ చూడండి, ఈ పోర్ట్ నెంబర్ ఏముంది 0/1 ఉంది, ఈ పోర్ట్ నెంబర్ 0/20 ఉంది. సో దేనికైతే లోయెస్ట్ ఫార్వర్డింగ్ వాల్యూ ఉంటుందో అంటే 0/1 ఉంది, ఇది 0/20 ఉంది కాబట్టి సో ఈ కేసులో దీన్ని మనం ఏం చేస్తామంటే రూట్ పోర్ట్గా సెలెక్ట్ చేస్తాం. ఇది రూట్ పోర్ట్ కాదనేది చెక్ చేసుకోండి. సో ఫైనల్గా ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే లీస్ట్ కాస్ట్ని బేస్ చేసుకొని మనము రూట్ పోర్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క లోకల్ ఏరియా నెట్వర్క్లో ఫర్ ఎగ్జాంపుల్ 20 స్విచెస్ ఉన్నాయనుకోండి. సో 20 స్విచెస్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే రైట్. సో ఒక స్విచ్ విల్ బి బికమ్ అంటే ఫస్ట్ ఒక స్విచ్ అనేది రూట్ స్విచ్గా బికమ్ అవుతుంది, మిగతా 19 అనేది నాన్ రూట్ స్విచెస్గా బికమ్ అవుతాయండి. ప్రతి నాన్ రూట్ స్విచెస్లో ఒక రూట్ పోర్ట్ ఉంటుంది. ఆ రూట్ పోర్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ లీస్ట్ కాస్ట్ అనుకుంటాం. లీస్ట్ కాస్ట్ అంటే స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుందని. ఒకవేళ సేమ్ వచ్చింది అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే బ్రిడ్జ్ ప్రయారిటీ వాల్యూ చూస్తాం. అక్కడ సేమ్ వచ్చిందంటే మ్యాక్ అడ్రస్ చెక్ చేస్తాం. ఈవెన్ ఇన్ కేస్ బ్రిడ్జ్ ప్రయారిటీ ఐడి మ్యాక్ అడ్రస్ కూడా టై అయిందనుకో అంటే సేమ్ ఉందనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఫార్వర్డింగ్ స్విచ్ యొక్క పోర్ట్ నెంబర్ చూస్తాం, ఇంటర్ఫేస్ ఐడి. సో దాంట్లో ఏది లీస్ట్ ఉంటుందో దట్ విల్ బి యువర్ రూట్ పోర్ట్ అనేది గుర్తుపెట్టుకోండి.